హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వంట పనులు చేశాను, అవి పెడుతున్నాను వీడియో. ఉదయం మార్నింగ్ పచ్చిమిరపకాయ చట్నీ అన్నమాట, ఇడ్లీ పెట్టాను. పచ్చిమిరపకాయలు వేపేసి అందులో వేపిన శనగపప్పు వేసి, ఇది ఆల్రెడీ నిన్న పలుకులు పొడి చేశాను, అందులో వేసి ఇలా తిరిగిపోతుంది ఇడ్లీ అనమాట. చట్నీ రెడీ చేసి ఇడ్లీ పెట్టాను పిల్లలందరికీ. తర్వాత ఏమొచ్చి చేపలు అనమాట, చేపలు చేస్తున్నాం. చేపలు చేసాను, చేపల పులుసు పొయ్యి మీద వండుతున్నాను మేడపైన. ఈరోజు మొత్తం వంట చేపలు, చికెన్ కొద్దిగా చికెన్ ఉంటే చికెన్ కూడా. అంటే ఎప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసి వండుతాను చేపల కూర. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కల కోసం వండుతున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసాను, పొయ్యి మీద కుండ పెట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయక టమాటా ముక్కలు కోసేస్తున్నాను అనమాట. మేడపైన వండుతున్నాను. ఉల్లిపాయ ముక్కలు కోసి వండితే బాగానే ఉంది, టేస్టే కాకుండా. ఉల్లిపాయ టమాటా వేగిపోయాక కొద్దిగా మసాలా వేయాలి. కొద్దిగా మసాలా వేస్తున్నాను. ఆల్రెడీ మిక్సీలో ఆడేసి పెట్టుకున్నాను అండి. ఇప్పుడు మనం చేసుకున్న చేపలు కాచుకోవాలి. అవి చాలా మంచిదంట హెల్త్కి, ఎనర్జీ ఎక్కువగా ఉంటుందంట, బ్రెయిన్ హెల్త్కి మంచిదంట. అది చేపలు ఉప్పు కారం కలిపించాను కదా, అవి వేస్తాను అన్నమాట. అప్పుడు చింతపండు పులుసు, ఒకవేళ కారం సరిపోకపోతే వేసుకోండి. అంటే మనకి ఎంత పులుసు కావాలో అంత పులుసు చేసుకోవాలన్నమాట. కంప్లీట్ అయిపోయింది, దించేసాను. ఉప్పు కారం పెట్టి చికెన్ కర్రీ ములంకాడలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత చికెన్ అంతా అనిపించిందండి వేగించి. అంటే ఆ చికెన్ బాగా వేసేసిన తర్వాత అన్నీ వేగిన తర్వాత చికెన్ వేసాం కదా, చికెన్ కూడా బాగా వేగిన తర్వాత మనం ములంకాడ ముక్కలు కోసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. మొత్తం వేగాలి. అవి వేగిన తర్వాత మనం ఉప్పు కారం నెక్స్ట్ మసాలా వేసుకుంటే సరిపోద్ది. మనకి వాటర్ వేసుకోవాలి అంత ఉడకడానికి. ఇది పచ్చి మసాలా అన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర అన్నీ అంటే లవంగాలు అన్నీ కలిపి పొడి ఉంటుంది కదా, అది వేసి ఉప్పు వేసుకోవచ్చు. కారం మనం కారం ఎంత సరిపోద్దో చూసుకొని వేసుకుందాం. సాల్ట్ కూడా మన టేస్ట్ తగ్గట్టు వేసుకొని కలిపి ఉప్పు కారం చికెన్ పట్టిలా కలిపి అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దించేసాను. అయిపోయింది కర్రీ. చూడండి ఎంత బాగుంది. అంటే అది పెనంని గిన్నెలోకి తీసేస్తున్నాను నీట్గా. చూడండి, ఎర్రదుంపలు అంటారు కదా, చిలకడ దుంపలు, అవి కూడా ఉడకబెట్టాము చూడండి. అందులో ఎర్రదుంపలు, చిలకడ దుంపలు. బాయ్.